ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. 11 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మే నెల అంటేనే ఎండలకి విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతతో ప్రజలు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. రోహిణి కార్తీ మొదలు కావడంతో మొత్తం విపరీతమైన ఎండలు పెరుగుతూ ఉన్న సందర్భం కర్నూలు ఉమ్మడి జిల్లా కనిపిస్తుంది. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో వేడిమికి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం వైద్య అధికారులు మాత్రం ప్రత్యేకంగా ఉండాలా, ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అనేక చోట్ల వర్షాలు వచ్చినప్పటికీ వేడిమి మాత్రం తగ్గలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి వై జంక్షన్ లో ఉన్నాం. వై జంక్షన్ లో చూడొచ్చు, మొత్తం ఇదంతా ఫుల్ రద్దీ ఉంటుంది. అంటే హైదరాబాద్ టు ఆదోని, మంత్రాలయం, అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. రహదారి అంతా నిర్మానుషంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎండలు వేడిమి దంచి కొడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఎండలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మే నెల అంటేనే ఎండలకి విపరీతంగా ఉంటూ ఉంది. అదేవిధంగా రోహిణి కార్తె అంటేనే రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది. ఆ నానుడి ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు పెరగడము, అనేక మంది ఇప్పటికే వడదెబ్బలతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2-3 వడదెబ్బలతో మృతి చెందడం జరిగింది. అయితే వాహనాలు వచ్చినప్పటికీ తక్కువ వర్షం నమోదు కావడంతో మాత్రం ఎండలు విపరీతంగా పెరిగిన పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎండ వేడిమికి ఉక్కపోతతో ప్రజలు ఇంటికే పరిమితమైనారు. వృద్ధులు, అదేవిధంగా ఆ పిల్లలు మాత్రం బయటకు రాకూడదనేది డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే వేడిమి మాత్రం తాళలేక ఏదైతే పానీయాలు, చల్లటి పానీయాలు తీసుకోండి అని అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఎండలు మాత్రం మే నెల దాటినప్పటికీ ఇంకా ఎండలు విపరీతంగా వస్తున్నాయి. వర్షాలు రావాల్సిన సందర్భం ఇంకా తక్కువ వర్షాలు రావడంతో ఎండలు విపరీతంగా పెరగడము, అదేవిధంగా వేడి ఎక్కువ ఉండడం, ఉక్కపోత ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.